నేను చాలా సఫర్ అయి ఉన్నాను. అనుకోకుండా ఇప్పుడు మన ఏదైతే ఉందో ఈ యూట్యూబ్లో చూసి ఇది నమ్మకమేనా కాదా అని అనుకుంటూ ఒక ప్రయత్నం, చివరి ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాను. అనుకొని తీరా వచ్చి చూశాక డే 1 అయితే నిజంగా నాకు నమ్మకం లేదు. ఎప్పుడైతే ట్రీట్మెంట్ మొదలై 1 or 2 days తర్వాత కొద్దిగా అదొక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినట్టు అయింది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, డాక్టర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన డే 1 నాకు మిమ్మల్ని పూర్తిగా నయం చేస్తాను అని చెప్పారు. అది నిజంగా ఆయన ఫుల్ఫిల్ చేసినట్టే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మన ముందు కూర్చున్న వ్యక్తి హరిప్రసాద్ రాజు గారు. ఇతను లోకల్గా మన ఇక్కడ హైదరాబాద్ లోకల్లోనే ఉంటారు. మన వీడియో చూసి ఇక్కడ రావడం జరిగింది. ఆయన ఏదైతే ఇక్కడికి వచ్చే ముందు ఆయన ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకున్నాడు, ఏ విధంగా బాధపడ్డాడు అనే ఆయన మాటలు తర్వాత విందాం. బట్ బిఫోర్ దట్ ఏంటంటే ఆయనకున్న ప్రాబ్లమ్స్ L4, L5 ఈ రీజియన్లో నర్వ్ పించింగ్ ఉండడం వల్ల శాడిక రూపాంతరం చెందేసి అది కాళ్ళల్లో నమ్నెస్ రావడము, టింగ్లింగ్ రావడము, వీక్ అయిపోవడము, ఇటువంటి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు మన దగ్గర రాకముందు ఎంత సివియర్గా ఉందో. సో దీనికంటే ఇంకో ప్రాబ్లం మనకి ఇంకోటి ఏంటంటే స్పైనల్ కెనాల్ స్టీనోసిస్, అది కూడా ఉంది. దానివల్ల ఏంటంటే ఆయన కంటిన్యూస్గా డే అంతా త్రూఅవుట్ ద డే కంప్లీట్ రేడియేటింగ్ ఉండటము, ఆ రేడియేటింగ్తో పాటు నమ్నెస్ రావడము, ఇటువంటి చాలా ఉన్నాయి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మీ ప్రాబ్లం ఏదైతే మన దగ్గరకు వచ్చారు కదా, ఏదైతే మీ ఇబ్బంది పడ్డారో, ఏ ప్రాబ్లంతో మీరు ఇక్కడ నా దగ్గరకు వచ్చారో, ఇదివరకు ఎక్కడెక్కడ తిరిగి వచ్చున్నారో అవన్నీ మీరు డీప్ ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్. ఎందుకంటే నలుగురికి తెలిస్తే ఈ విషయం బయటికి పోతుంది. నమస్తే అండి, నా పేరు హరిప్రసాద్ రాజు, ఉండేది గండిమైసమ్మ అండి. యాక్చువల్గా ఇది నేను ఆల్మోస్ట్ 4 years నుంచి ఏదైతే నేను ప్రజెంట్ సఫర్ అవుతున్నానో అది 4 years నుంచి ఉందండి. నేను అలోపతి అంటే గాబాపెన్ ట్యాబ్లెట్స్ ఇవి చాలామంది రిఫర్ చేశారు న్యూరో దగ్గరికి వెళ్ళినప్పుడు, అవన్నీ ప్రయత్నించి చూశాను. కాకపోతే ఎక్కడ కూడా నాకు ఎటువంటి రిలీఫ్ అన్నది లేకుండా ఉండేది. అది కంప్లీట్ ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూ ఉండేది. ఒక వరంగల్ అని, ఆయుర్వేదం ట్రీట్మెంట్ అని చెప్పి, ఇంకా వర్మా థెరపీ అని చెప్పి, ఇలాంటి రకరకాలు ఈ 3 to 4 yearsలో వాస్తవంగా చెప్పాలంటే నేను చాలా సఫర్ అయి ఉన్నాను. అనుకోకుండా ఇప్పుడు మన ఏదైతే ఉందో ఈ యూట్యూబ్లో చూసి ఇది నమ్మకమేనా కాదా అని అనుకుంటూ ఒక ప్రయత్నం, చివరి ప్రయత్నంగా ఒక ప్రయత్నం చేద్దాము అని అనుకున్నాను. అనుకొని తీరా వచ్చి చూశాక డే 1 అయితే నిజంగా నాకు నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదురా. ఎప్పుడైతే ట్రీట్మెంట్ మొదలై 1 or 2 days తర్వాత కొద్దిగా అదొక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినట్టు అయింది. నిజంగా ఈరోజు 14th డే. నిజంగా జీవితంలో నేను వాస్తవంగా చాలా సఫర్ అయ్యాను. అది ఈరోజు లేదు నాకు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఈ డాక్టర్ గారు ఏదైతే ఉన్నారో ఆయన డే 1 నాకు మిమ్మల్ని పూర్తిగా నయం చేస్తాను అని చెప్పారు. అది నిజంగా ఆయన ఫుల్ఫిల్ చేసినట్టే. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, మనకి ఇక్కడ మీకు ఏదైనా మనము మెడిసిన్స్ ఇవ్వటము, పెయిన్ కిల్లర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇంకేమైనా ఇచ్చామా సార్? మనం సింగిల్ మెడిసిన్ లేదండి. నేను ఎవ్రీడే పెయిన్ కిల్లర్ గాబాపెన్ గత 3 నుంచి 4 సంవత్సరాలుగా కంటిన్యూ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే 15 to 20 days అంటే మధ్యలో నేను గ్యాప్ ఏదైతే తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నానో, ఈ రోజు వరకు సింగిల్ ట్యాబ్లెట్ అన్నది నేను వాడలేదండి. ఓకే, ఇది యాక్చువల్గా హరిప్రసాద్ రాజు గారు అని ఇతది ఇక్కడ పేరు ఉంటుంది. ఈ హరిప్రసాద్ రాజు గారు ఈయన జాయిన్ అయిన డేట్ 26, ఈ రోజుకి 14th డే, అంతేనా సార్? 14 days ఈ రోజుకి అవుతుంది. ఇది కంప్లీట్ అయిన డేటా హిస్టరీ. ఈ ఎక్కడైతే ఎవ్రీడే వచ్చిండో మనం ఏం ట్రీట్మెంట్ చేసి రాసి పెడతాము. సో దీనివల్ల ఏంటంటే మనము ప్రూఫ్డ్గా చూపించడానికి ఏదో లేకపోతే ఇంకోటి ఏదో మనం చేసేది కాదు. ఆయన నా పక్కనే ఉన్నాడు. ఆయన వచ్చింది 26 June నా దగ్గర జాయిన్ అయ్యాడు. ఈరోజు 16th date of July. ఈ యాజ్ ఆన్ డేట్ ఈరోజు మీరు ఎన్ని రోజులు అయిందో మీరు కౌంట్ చేసుకోండి. అన్ని రోజులు మనకు ఆయన చెప్పిన విధంగా మనకు కంప్లీట్గా ఏదైతే పిన్ పాయింట్, ఒక సయాటికా ప్రాబ్లం ఉన్న పిన్ పాయింట్ పెయిన్తో సహా రూట్ కాజ్ నుంచి కంప్లీట్గా తగ్గించడం జరిగింది. సో హ్యాపీ మూడ్లోనే ఆయన వీడియో అనేది చేయడం జరుగుతుంది. దీనికి ఇంకా మీరు ఎవరైనా ఈ విధంగా సయాటికా కానీ, బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, నీ పెయిన్స్ కానీ, షోల్డర్ పెయిన్స్ కానీ, ఈ పెయిన్స్ వస్తే మాత్రం దాని రూట్ కాజ్ ఏంటి ముందు కనుక్కోవాలి, ప్రాపర్ డయాగ్నోస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని రూట్ కాజ్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే మీకు అనేది పర్మనెంట్ సొల్యూషన్ జరుగుతుంది. ఈయన విషయంలో కూడా అదే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.